వెల్కమ్ టు సాక్షి మనస్సాక్షి. ఈరోజు ప్రపంచాన్ని కోవిడ్-19 ఎన్నో విధాలుగా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసింది. అటు చూసినట్లయితే ఆరోగ్యంగా, ఆర్థికంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో అటు సైంటిస్టులకి, ఇటు డాక్టర్లకి ఎన్నో సవాళ్ళను విసురుతుంది. సో దీన్ని విశ్లేషించడానికి మనకి ఆయా రంగాల్లో నిష్ణాతులు ఎంతోమంది మనకి ఈరోజు అందుబాటులో ఉన్నారు. అందులో ప్రధానంగా ఎంఎస్ రెడ్డి గారు, వైరాలజిస్ట్, హీజ్ ఫ్రమ్ డెన్వర్. అదేవిధంగా చూకుల ఉపేంద్ర గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, డిప్యూటీ స్పీకర్ ఫ్రమ్ న్యూజెర్సీ. ఇంకా చూసినట్లయితే హరినాథ్ పుల్చెల్ల గారు, ఆయన న్యూరాలజిస్ట్ ఫ్రమ్ డెట్రాయిట్, హీరో అండ్ ఆల్సో యాక్టర్. రాజు గారు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఇండియానా బిజినెస్. అండ్ శ్యామ్ రెడ్డి గారు, డెన్వర్, షీ ఈజ్ ఎ సైంటిస్ట్. అండ్ ప్రశాంతి రెడ్డి, అటార్నీ ఫ్రమ్ న్యూయార్క్. వేణు గారు, జర్నలిస్ట్, ఎన్ఆర్ఐ జర్నలిస్ట్. వీళ్ళందరూ కూడా మనకి ఈరోజు అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో అండి అందరికీ. ముందుగా ఎంఎస్ రెడ్డి గారు, మీరు చెప్పండి, అసలు ఈ వైరస్ ప్రభావం ఏంటి? ఈ వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? భవిష్యత్తులో దీనికి ఎటువంటి క్యూర్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఒకవేళ వస్తే ఎంత టైం పట్టొచ్చు సార్? Okay. Could you hear me good? Yes, sir. వినపడుతుంది కదా? Yeah, good. Good to go. ఈ వైరస్ అనేది కోవిడ్-19 is started in Wuhan, China. మనకందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ వైరస్ నవంబర్ 2019 లో స్టార్ట్ అయింది. దానివల్ల దీన్ని కోవిడ్-19 అంటారు. ఈ వైరస్ అనేది ఈ బ్యాక్టీరియా కంటే చాలా చిన్నది. ఈ పార్టికల్ లైఫే లేదు. ఇట్స్ లైఫ్లెస్ ఆబ్జెక్ట్. ఈ లైఫ్లెస్ ఆబ్జెక్ట్ ఇది. దీనికి మన కణాల్లోకి వచ్చినప్పుడు, హ్యూమన్ బీయింగ్ లోకి, అప్పుడు అది పారాసైట్, ఇది హోస్ట్ గా చేసుకొని దాని బేబీస్ చేసుకొని బయట వస్తుంది అనమాట. వచ్చి వేరే సెల్ అటాక్ చేసుకుంటూ పోద్ది. ఇది 2019 లో స్టార్ట్ అయ్యి జనవరిలో ఇట్స్ ఓన్లీ ఇన్ చైనా. Then it spread to 220 countries. Then in March they have declared this as a pandemic. Pandemic aindante 220 countries got infected. Today over 5 million people are infected with the COVID-19, and the total deaths in all over the world is 325,000 డెత్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇప్పుడు కొంతవరకు తగ్గుతుంది, కానీ ఇది స్ప్రెడ్ అవుతా వస్తుంది అనమాట. ఈ డిసీజ్ ఇది వైరల్ డిసీజ్. ఈ వైరస్ చాలా ఈజీ దీన్ని చంపడం, కానీ ఇది such a simple virus, but it's a smart virus. It's a weak virus, but it's a smart virus. That is what is going on here. Sir, అంటే మీరు ఒక సైంటిస్ట్. ఇంకా చెప్పండి. Yeah. Your question, next question is, what is the future? What's going to happen? Yeah. అంటే yes sir. వ్యాక్సినేషన్ కానీ లేదా మెడిసిన్ కానీ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే ఎంత టైం పట్టొచ్చు? ఆల్రెడీ కొన్ని ట్రయల్స్ కూడా మనకి యూఎస్లో రన్ అవుతున్నాయని కూడా ఆల్రెడీ న్యూస్ కూడా వచ్చింది. సో వీటి మీద మీ అప్డేట్స్ ఏంటి సార్? ఇది దానికి జెనిసిస్ చెప్తాను చూడండి. 85% of the people కి ఈ వైరస్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ వైరస్ చంపే రోగ నిరోధక శక్తి వాళ్ళలో ఉంది కాబట్టి ఈ సిమ్టమ్స్ కూడా కనపడవు. ఎందువల్లంటే వాళ్ళలో ప్రీవియస్ గా ఫామ్ అయిన యాంటీబాడీ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఒక డిఫెన్స్ సెల్ ఉంటుంది ఆ సెల్లోనే, మన హ్యూమన్ సెల్లోనే, వాటిని చంపేస్తాయి అనమాట. 85% of the people లో ఇది రాదు. ఇది వచ్చినా ఏం సిమ్టమ్స్ అవపడవు, ఇది డిసీజ్ కాదు. అది తక్కిన 10 to 15% పీపుల్ లో కొంత ఇమ్యూనిటీ వాళ్ళకి కొంచెం తగ్గి ఉంటుంది. 85% కూడా ఆ వైరస్ వచ్చినప్పుడు మొట్టమొదట మన ఈ వైట్ బ్లడ్ సెల్స్ అంటే మ్యాక్రోఫేజెస్ అటాక్ చేస్తాయి. ఆ యుద్ధం జరిగే టైంలో ఏమవుతుంది, కొంత దగ్గు, కొంత జలుబు అది వస్తుంది. ఒక వారం రోజుల తర్వాత నయం అయిపోద్ది వాళ్ళకి ఆ 10 to 15%. ఓకే. ఇప్పుడు మిగిలింది లాస్ట్ 5%. ఆ 5% ఆఫ్ ది పీపుల్ లో ఇమ్యూనిటీ
లేకపోతే వేరే డిసీజ్లు ఉండవు, ఏం చేస్తుంది మన డామినెంట్ అవుద్ది లంగ్ లో డామినెంట్ అయినప్పుడు మనకి రెండో లైన్ ఆఫ్ డిఫెన్స్ ఉంది. ప్రైమరీ డిఫెన్స్ ఏమో ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఇంకోటి ఏమో అడాప్టివ్ ఇమ్యూనిటీ. అడాప్టివ్ ఇమ్యూనిటీ వచ్చి ఈ యుద్ధం జరగదు. అక్కడ జరిగినప్పుడు సైటోకైన్ స్ట్రామ్ అంటారు దాన్ని. సైటోకైన్ స్ట్రామ్ అంటే దీంట్లో ఈ సైటోకైన్స్ పోయేసి టీ సెల్స్ ని యాక్టివేట్ చేసి దెన్ ద హోల్ డ్రమ్మింగ్ హ్యాపెన్స్. ఇప్పుడేమో దీంట్లో కోవిడ్ వైరస్ కంటే కూడా మన ఇమ్యూన్ సిస్టమే దెబ్బ కొడుతుంది అనమాట. అందువల్ల లంగ్స్ లో ఇమ్యూన్ సిస్టమ్ యూ కీప్ ఆన్ మేకింగ్ హోల్స్ ఇన్ ద లంగ్స్, హనీకామ్ లంగ్ అంటారు దీన్ని. ఆ డిజీజ్ ఆ విధంగా వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ 85% ఆఫ్ ద పీపుల్ నో ప్రాబ్లం, 10% of the people no problem. It's only the last 5. Even that last 5, 60% of them, of that they'll be all right with ventilator and everything, but only the limited 30 to 40% people are dying in the world. కానీ అమెరికాలో జరిగే పని ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ఏమవుతుందంటే, మీరు అడిగిన క్వశ్చన్ కి అమెరికాలో ఎక్కువ చనిపోయినారు. అదే ఇటలీ, ఫ్రాన్స్, and then you take United Kingdom, okay, and then America. These countries are showing more deaths. కానీ ఇండియాలో లేదు. ఇండియాలో చాలా తక్కువ. 1.3 billion people లో మనకి ఈ డిసీజ్ వచ్చిందేమో what is it, 100,000. 100,000 plus, sir. Yeah, 100,000 plus. Yes. But the deaths are only 3,000. Yeah, See, it's 3% only. You look into death first. Death ratio. You look at the number of the people who died. ఆ చనిపోయిన వాళ్ళలో వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకి ఏమైనా ముందు మార్బిడ్ డిసీజ్ ఉన్నాయా, ఇది బ్లడ్ ప్రెషర్ గానీ, హార్ట్ ప్రాబ్లం గానీ, కిడ్నీ ప్రాబ్లం గానీ, అండ్ దెన్ బ్లడ్ షుగర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అందువల్ల యునైటెడ్ స్టేట్స్ లో ఎందుకు వచ్చినాయి? మీ క్వశ్చన్ ఏంటంటే, ఇండియాలో మన పరిస్థితి ఏంది, అమెరికాలో పరిస్థితి ఏంది? ఇండియాలో పరిస్థితి నేను చూస్తే, నా థియరీ ప్రకారంగా ఇండియన్స్ కి ఈ జబ్బు డిసీజ్ ఎక్కువ రాదు. దిస్ ఇస్ వై అందరు నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క పేపర్, ఎవ్రీబడి ఇస్ ఆస్కింగ్. నా ఒపీనియన్ ఏంటంటే, ఇండియన్స్ కి ఎక్కువ రాదు. ఎందుకు రాదు అంటే, మన సోషల్ హ్యాబిట్స్ ఉన్నాయి. మనం ఏంది, ఎవరినంటే వాళ్ళని కౌగులించుకోము. తర్వాత మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడిగిస్తాము, ఓకే, చేత్తో తింటాము. తర్వాత వచ్చి మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా స్పైసెస్ అవి తింటాము. ఇప్పుడు శ్యామారెడ్డి గారు చెప్తారు, శ్యామారెడ్డి గారు న్యూట్రిషన్ ఇస్తాను, అందులో నేను న్యూట్రిషన్ మాట్లాడినప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఆల్సో మనకి చిన్నప్పటి నుంచి చాలా ఎక్స్పోజర్ ఉంది వేరియస్ వైరసెస్ కి. దీన్ని ఏమంటారంటే హైజీన్ హైపాథసిస్ ప్రకారము మనకి వీఆర్ ఎక్స్పోజ్డ్ దగ్గర 60 మిలియన్ యాంటీజెన్స్ ఎక్స్పోజ్ అయి ఉన్నాం. దానివల్ల మనకి ఇమ్యూనిటీ ఎక్కువ, అందువల్ల మన బాడీలో యాంటీబాడీ ఆల్రెడీ ఉంటుంది. దీనికి ఏ జీనోమ్ అయినా, ఎంత వేరియంట్ అయినా, అందువల్ల ఇండియన్స్ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ లాక్డౌన్ అనేది ఎంత చైనాలో స్టార్ట్ అయింది ఇది. అవునవును సార్, నేను కమ్ టు ద ఇమ్యూనిటీ రిలేటెడ్ శ్యామ్ గారి దగ్గరకు వచ్చే ముందుగా చివుకుల ఉపేంద్ర గారు ఉన్నారు సార్, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఉపేంద్ర గారు, ఇప్పుడు చూసినట్లయితే మీరు ఒక పొలిటీషియన్గా చాలా కాలం నుంచి ఉన్నారు, అనేక సేవలు అందిస్తూ ఉన్నారు అటు ఇండియన్ కమ్యూనిటీకి, అదేవిధంగా అమెరికాలో మీరు వేరియస్ పదవులు కూడా చేపట్టి అక్కడ కూడా ఎన్నో వర్క్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానంగా న్యూజెర్సీ, న్యూయార్క్లో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది, అది అందరికీ తెలిసిందే. సో ఈ పరిస్థితుల్లో అసలు కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా టెస్టింగ్స్ అనేవి ఏ రేషియోలో జరుగుతున్నాయి, వీటి రిజల్ట్స్ ఏంటి సార్? అంటే సింహ నమస్కారం. నమస్తే సార్. వీడియో రాలేదు కాబట్టి ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఇది అమెరికా న్యూజెర్సీ, న్యూయార్క్ వచ్చి ఎపి సెంటర్ అంటారు. అక్కడ చాలా ఎక్కువ, న్యూజెర్సీ దాని పక్కన డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ వల్ల ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ గత 3 రోజులుగా తగ్గుతున్నది, పాజిటివ్ కేసెస్ అంతా తగ్గుతున్నాయి, హాస్పిటల్స్ అంతా కొంచెం కెపాసిటీ బాగానే పెరిగింది. అందువల్ల మృత్యులు అంటే డెత్స్ ఆల్సో
అది కూడా తగ్గుతున్నాయి. కానీ టెస్టింగ్ ఇంకా చాలా తక్కువ. ఇంకా చాలా మందికి చేయాల్సిన టెస్టింగ్స్ ఇంకా చేయడానికి చాలా కష్టంగా ఉంది. అందువల్ల మా గవర్నర్ మర్ఫీ, తర్వాత గవర్నర్ కోమో వీళ్ళందరూ టెస్టింగ్ కోసం ఫెడరల్ గవర్నమెంట్ సహాయం చేయడం లేదు, టెస్టింగ్ ఇది కావాలని చెప్పి అది కోరుకుంటున్నారు. అందువల్ల ఈ టెస్టింగ్ చేస్తే గానీ మనకి తెలియదు ఎంతమంది పాజిటివ్ ఉందో ఎంతమంది లేదు అని తెలియదు. కానీ చాలా మంది ల్యాబ్స్ అంతా చెప్తున్నారు. మాకు రడ్గర్స్ రీసెంట్ గా ఒక టెస్ట్ అట్ హోమ్ కిట్ పంపిస్తారు, అది కూడా టెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అది కూడా 10,000 per day టెస్ట్ చేయగలరని చెప్పి వాళ్ళు చెప్పారు. నైస్ నైస్ సార్. ఇప్పుడు చూసినట్లయితే డెత్ రేషియో గత కొద్ది రోజులుగా పోలిస్తే అమెరికాలో స్పెషల్లీ డెత్ రేషియోని తగ్గింది సార్. ఆ మధ్యకాలంలో బాగా ఎక్కువగా డెత్స్ అనేవి మనకు కనిపించాయి, బాగా కంట్రోల్లోకి వచ్చాయి. దీనికి రీజన్ ఏంటి సార్? పర్టికులర్గా ఏదైనా విషయం ఉందా? అంటే నర్సింగ్ హోమ్స్ లో చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ ఒకవైపు డెత్ తగ్గుతూనే అటు నర్సింగ్స్ లో డెత్ రేషియో చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. సో ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? అవును, ప్రాబ్లం ఏంటంటే నర్సింగ్ హోమ్స్ ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారంటే లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని నర్సింగ్ హోమ్ వెళ్తే 5 years ఇస్ ద మాక్సిమం యూ కెన్ లీవ్ అని చెప్పి చెప్పేవాళ్ళు. అక్కడ అది మెయింటెనెన్స్, దానిలో హైజీన్, క్లీన్లీనెస్ అవంతా, దానివల్ల ఈ కోవిడ్ చాలా అగ్రవేట్ చేసింది, దాన్ని ఇంకా ఎక్కువ చేసినందువల్ల సీనియర్ సిటిజన్స్, తర్వాత అదే డాక్టర్ చెప్పినట్టు కోమార్బిడ్ కండిషన్స్, కొంతమందికి ఒబిసిటీ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత డయాబెటీస్ ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు నర్సింగ్ హోమ్స్ లో. అందువల్ల వాళ్ళలో డెత్ రేషియో చాలా ఎక్కువ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. విల్ బ్యాక్ టు యూ. సో అదేవిధంగా హరినాథ్ పొలిచేర్ల గారు ఆయన కూడా ఉన్నారు. సో మనతో సార్ చెప్పండి, అసలు రీసెంట్గా చూసినట్లయితే ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కాకుండా WHO ఆల్రెడీ ఇండియాని, అదేవిధంగా యుఎస్ని కూడా, ఇండియాకి ఎస్పెషల్లీ జూన్ జూలైలో ఎక్కువగా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా పెరగొచ్చు అని అంటున్నారు. అదేవిధంగా అమెరికాలో కూడా మళ్ళీ ఇది నవంబర్, అంటే ఏదైతే వింటర్ సీజన్, ఆ రెయిన్ సీజన్, ఇక్కడ ఇండియాలో రెయిన్ సీజన్లో ఈ వైరస్ అంటే వేరియస్ వైరస్లు ఒకేసారి కలిపి అటాక్ జరిగే ప్రమాదం ఉంటుంది, దానివల్ల మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. సో దీనిపైన చెప్పండి సార్. నన్ను అడుగుతున్నారా? ఎస్ సార్. హలో హలో, ఫస్ట్ ఐ వాంట్ టు సే హలో టు శ్యామ అన్న, హౌ ఆర్ యూ? అండ్ చిక్కుల్ గారు, తర్వాత ఎవ్రీబడి ఆన్ ద లైన్. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి WHO చెప్తుంది ఏంటి, సెకండ్ వేవ్ వస్తుందా రాదా అనేసి. అంటే ఇప్పుడు COVID-19, ఇప్పుడు మన శ్రీనివాస్ అన్న చెప్పినట్లు కోవిడ్ అనేది ఇది కొత్త వైరస్. ఇది అది ఎట్లా ప్రవర్తిస్తుందో, ఎట్లా ప్రవర్తించబోతుందో, అది మన టెంపరేచర్ కి రెసిస్టెంటా, టెంపరేచర్ వేరియబుల్ వైరస్ ఎవరికి ఏమీ తెలియదు. ఇంత అంటే మనం టైం పెరిగిన కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇంతకుముందు జరిగిన విషయాలు బట్టి, ఇంతకుముందు వచ్చిన వైరస్లు, ఇంతకుముందు వచ్చిన RNA వైరస్లు, ఈ కోవిడ్ టైప్ ఆఫ్ వైరస్ ను బట్టి ప్రజలు గెస్టిమేట్, ఇదంతా గెస్ వర్కే, ఎందుకంటే ఇది కొత్త వైరస్, ఎట్లా ప్రవర్తిస్తుందో తెలియదు. రెండో విషయం ఏంటంటే ఈ వైరస్ లోనే మ్యూటేషన్ జరుగుతుంది. మ్యూటేషన్ జరిగితే ఇది ఒక వైరస్ వచ్చేది కాదు, దాంట్లోనే చేంజ్ అవుతుంది. అది చేంజ్ అయ్యి వేరే వాళ్ళని కూడా, అసలు ఇమ్యూనిటీ ఒకళ్ళకి వచ్చిన వాళ్ళకే మళ్ళీ రావచ్చు కూడా. మూడోది ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ హీట్ సెన్సిటివ్ వైరసా కాదా అన్నది కూడా మనకు డౌట్. కానీ ఇంకొకటి, ఇప్పుడు శ్రీనివాస్ అన్న చెప్పినట్టు ఈ వైరస్ కి వెదర్ ఇట్ ఈస్ ఓకే సార్, మళ్ళీ మీ దగ్గర వస్తాను, కొంచెం ఆడియో ఇష్యూ ఉన్నట్టుంది. అండ్ నెక్స్ట్ రాజు గారు, మీరు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇండియానాపోలిస్లో అఫీషియల్గా గవర్నమెంట్ మీరు బిజినెస్ ఎకానమిక్స్లో మీరు వర్క్ చేస్తున్నారు. సో ఇండియా US బిజినెస్ ట్రేడింగ్ గత కొంతకాలంగా చూస్తే ఈ కోవిడ్ వలన పూర్తిగా ఆగిపోయింది. ఈ ట్రేడింగ్ పరిస్థితి ఏంటి,
ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? హలో సార్, రాజు గారు, హోప్ యు ఆర్ దేర్. రాజు గారు, కెన్ యూ హియర్ మీ? నమస్కారం. యా, చెప్పండి సార్. వెల్కమ్ టు అవర్ షో సార్, చెప్పండి. థ్యాంక్ యూ గుడ్ టు బి దేర్ అండ్ నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ, లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ టైమ్. ఆల్ ఆఫ్ యూ ఈచ్ అదర్. COVID-19 వల్ల అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతిన్నది అనేది ప్రపంచంలో 184 కంట్రీస్ కు దెబ్బతిన్నది. మోర్ దాన్ 184 కంట్రీస్ కు దెబ్బతిన్నది. ఎందుకంటే ప్రతి దేశంలో లాక్డౌన్ అనేది పెట్టారు. లాక్డౌన్ అని పెడితే ఏముంటుంది, అక్కడ వ్యవస్థకు, ఆర్థిక వ్యవస్థ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ రెవెన్యూ, గవర్నమెంట్ కు వచ్చే ట్యాక్స్లు కానీ, గవర్నమెంట్ కు వచ్చే రెవెన్యూ కానీ, కార్పొరేషన్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, ప్రతి ఒక్క ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇప్పుడు షాపులు మూసేయడం వల్ల కానీ, వీటి వల్ల ఆర్థికంగా చాలా దెబ్బతిన్నది. అందులో అన్ఎంప్లాయ్మెంట్, జాబ్ లాస్ కూడా, కార్పొరేషన్స్ లే ఆఫ్ కానీ, ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి స్మాల్ బిజినెస్, ఎస్ఎంఈస్ అంటే స్మాల్ మీడియం బిజినెసెస్ ఆర్ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ ఎకానమీ. అటువంటప్పుడు ఈ చిన్న చిన్న దుకాన్లు బంద్ చేయడం వల్ల, ఈ చిన్న రెస్టారెంట్లు ఇవన్నీ బంద్ చేయడం వల్ల అక్కడ ట్రేడ్ అనేది ఆగిపోయింది. అంటే మార్చ్ 13th తర్వాత, మార్చ్ 13th 14th తర్వాత ఎప్పుడైతే అన్ని దేశాలు లాక్డౌన్ అని, ఎయిర్లైన్స్ అన్ని క్యాన్సిల్ చేయడము, దీనివల్ల టూరిజము, రాకపోకలు, అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇప్పటికీ ఇండియాకు, యుఎస్ఏకి లేవు. ఇంకా వరల్డ్ వైడ్ ఎక్కడికి లేవండి. ఇండియా నుంచి ప్రెసెంట్ ఏ సర్వీస్ కూడా స్టార్ట్ అవ్వాలి. ఇంటర్నేషనల్, ఇంకా డొమెస్టిక్ మాత్రం ఇంకా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీటి వల్ల ఆర్థికంగా ఎంతో దెబ్బతిన్నది, ఆర్థిక వ్యవస్థనే దెబ్బతిన్నది. అంటే ఇవన్నీ కోలుకోవడానికి ఇప్పుడు లాక్డౌన్ అంటే ఒక 24 hours లో ప్రకటించారు. ఒకటే ఒక వీడియో కాల్ ద్వారా లాక్డౌన్ అనగానే అందరికీ లాక్డౌన్ అయిపోయింది. అన్ని స్టేట్లు కానీ, రాష్ట్రాలు కానీ అన్ని పాటించారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసమే ప్రతి దేశంలో ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ అని, ఈ ఎకానమిక్ రిఫార్మ్స్ అని, మొన్న మన యుఎస్ఏలో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, ఈ ఏదైతే ప్యాకేజెస్, ఇక్కడ యుఎస్ఏలోనేమో కేర్ యాక్ట్ అని మోర్ దాన్ $1.5 trillion డిస్ట్రిబ్యూట్ చేశారు. అదే విధంగా ఇండియాలో 20 lakh crores అంటే ఆల్మోస్ట్ $265 billion ఇండస్ట్రీలో, అంటే దేశంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ గా స్టిమ్యులేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం వల్ల యుఎస్ ఇండియా రిలేషన్స్ కూడా బాగుంటాయి. ఎందుకంటే February 27th మన యుఎస్ ప్రెసిడెంట్ గారు, ట్రంప్ గారు, February 27th విజిట్ చేశారు. విత్ ఇన్ 2-3 లెస్ దాన్ ఎ మంత్ లాక్డౌన్ అనేది జరిగింది. అప్పుడే యుఎస్ ఇండియాకు ట్రేడ్, ఈ ట్రేడ్ వల్ల ఏమొస్తుంది, ఒక ట్రేడ్ డీల్ అని అంటారు. అంటే ఆ ట్రేడ్ డీల్ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కూడా ఇప్పటి వరకు అయితే కనిపించట్లేదు ఎక్కడా కూడా మనకి. అంటే ఆ ట్రేడ్ డీల్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఈ లాక్డౌన్ వల్ల చాలా అది కూడా ఆగిపోయేది. ఇప్పుడు మళ్ళీ టాక్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. దానివల్ల హోప్ఫుల్లీ అంటే ఇంకొక 2-3 months నెలలో మనకు ఆ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది కూడా వస్తే దానివల్ల కూడా లాభం ఉంటుంది. ప్లస్ అఫ్ కోర్స్ ఈ నెక్స్ట్ 2-3 months ఇట్లనే ఈ స్లో డౌన్ అనేది అందరం చూస్తాం. ఇప్పుడు మా ఇండియానా రాష్ట్రంలో ఇప్పుడే రీఓపెనింగ్ చేస్తున్నారు. ప్రతి రాష్ట్రాలలో రీఓపెనింగ్ అని, 25% ఆక్యుపెన్సీ అనే రెస్టారెంట్లలో, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు డొమెస్టిక్ ఎయిర్లైన్స్, ఈ హోటల్స్ కూడా చాలా దెబ్బతిన్నాయి. చాలా అన్ని ఇండస్ట్రీస్ కూడా బాగా దెబ్బతిన్నాయి. సో మనం కంటిన్యూ చేద్దాం సార్. స్వప్న కాలర్ ఫ్రమ్ న్యూ జెర్సీ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హలో స్వప్న గారు. మీ క్వశ్చన్ స్ట్రైట్ గా మీరు ఎవరిని అడగాలనుకుంటున్నారో వాళ్ళతో అడగండి. I have an immigration question, and I would like to talk to Attorney Prashanthi Reddy. Sure. Prashanthi garu is there. Yes, Andy. Cheppandi. Hello. Yes, adagandi. Me question adagandi.
Okay. Good evening, Prashantji. First of all, Hello. I have a question, Andy, because due to this COVID-19 unexpected situation, I have a pay reduction from the client directly. So they have reduced 30% of my hourly wage. So what do you advise? Like, do you think like I need to go ahead and file for amendment? Yes, so Because good the question అండి, material because change చాలా kada, మంది as ఇదే per the ప్రాబ్లం లో USPS, ఉన్నారు whenever ఇప్పుడు. there is a material change, they say that amendment is necessary. So is it Correct, really yes. advisable to file amendment? Yes, so as you were saying, చాలా మంది, it's a good question because I think for our spectators, there are a lot of people in your situation, మీ situation లో చాలా మంది ఉన్నారు. So I think a lot of people will benefit from this question that you're asking. But yes, so there are two ways of doing it అండి. First is మీరు since there is a reduction in your pay, you can switch to part-time employment. మీరు part-time తిరిగి చేసుకోవచ్చు by less number of hours, provided it is part-time. If there's a reduction in hours, then you can file an amendment for part-time. If it is same number of hours, but you are working at a reduced salary, then you have to make sure the salary మన ప్రివైలింగ్ వేజ్ ని మీట్ అయ్యేటట్టు చూసుకోవాలి మీరు. ఎందుకంటే ప్రివైలింగ్ వేజ్ అనేది ఉంటది, మీకు తెలిసిందే కదా. సో ఇట్ హ్యాస్ టు మీట్ ద ప్రివైలింగ్ వేజ్. థర్డ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మీటింగ్ ద ప్రివైలింగ్ వేజ్, అప్పుడు మీరు దెర్ ఇస్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఆస్క్ యువర్ ఎంప్లాయర్ టు గివ్ యు అ బోనస్, రైట్? ఆ ప్రకారం మీరు మీకు ఒక బోనస్ తిరిగి ఎండ్ ఆఫ్ ద ఇయర్ వస్తే మీ W2, మీ ఫైనల్ యాన్యువల్ సాలరీలో అది రిఫ్లెక్ట్ అవుతే, అండ్ ఇఫ్ దట్ మీట్స్ ద ప్రివైలింగ్ వేజ్ రిక్వైర్మెంట్, అప్పుడు యూ షుడ్ బి ఫైన్. సో దేర్ 3 ways. ఓకే ప్రశాంతి గారు, Yeah, I got it, Andy. Yeah, I got the answer. Thank you so much for your time. థ్యాంక్స్ ఫర్ కాల్. ప్రశాంతి గారు, మీ దగ్గరకు వచ్చే ముందు జస్ట్ శ్యామ్ రెడ్డి గారితో మాట్లాడి మీ దగ్గరకు వద్దాం. సో ముందుగా శ్యామ్ రెడ్డి గారు, మీరు చెప్పండి, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకి ఈ కరోనా కోవిడ్-19 వైరస్ పైన ఏ విధంగా పనిచేస్తుంది? హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్యామ అండి, శ్యామారెడ్డి. శ్యామారెడ్డి గారు చెప్పండి. ఈ COVID-19 పాండమిక్ తోటి అందరికి ఒక వరి మాదిర వచ్చేసింది అనమాట. బికాజ్ అది దానికి క్యూర్ లేదు, మెడిసిన్ లేదు, జస్ట్ లైక్ సడన్ ఒక సునామీ మాదిర వచ్చేసింది. ఎక్కడెక్కడ అందరూ లాక్ డౌన్ చేసుకుని ఇంట్లో ఉండిపోయి ఒక స్ట్రెస్ మాదిర డెవలప్ అయిపోయింది అందరికి. ఫ్యూచర్ అంటే ఎట్లా ఉంటదో, ఇది వైరస్ ఉంటదా పోతా, ఎప్పటికీ ఉంటదా అని ఇన్ని క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. కానీ వాట్ బీయింగ్ ఎ న్యూట్రిషనిస్ట్, నా ఉద్దేశంలో ఏంటంటే, వ్యాక్సిన్లు చూస్తున్నారు కానీ ఆ మ్యూటేషన్ అన్ని జరుగుతున్నాయి. ఏ వ్యాక్సిన్ కరెక్ట్ గా వస్తుందో తెలీదు, వచ్చినా ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అయిపోయినాయి అనమాట ఫాలో అవ్వడం. సో అందుకని నా ఉద్దేశంలో ఏం చేయాలంటే, మనం ద బెస్ట్ వీ కెన్ డూ ఈ టైంలో ఈస్ బిల్డింగ్ అవర్ ఓన్ ఇమ్యూనిటీ సిస్టమ్. గుడ్, సో గుడ్. సో వీ కెన్, ఏ వైరస్ వచ్చినా మన బాడీ ఫైట్ చేసే విధంగా మనం చేసుకోవాలి. అది ఎవరు చేయలేరు బయట. అవుట్ సైడ్ గవర్నమెంట్స్ వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చినా, ఏ చేసినా అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. కానీ మన చేతుల్లో ఉండేది ఇదనమాట, ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడం. ఓకే, సో ఆ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకునేది ఎలా అనేది కొంచెం నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో అది చెప్పండి, అంటే ఏ విధంగా ఇమ్యూనిటీని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అంటే ఫుడ్ కానీ లేదా హెల్తీ హ్యాబిట్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తే క్లియర్గా, ఐదర్ ఇండియాలో ఉండే వాళ్ళకి కానీ లేదా యుఎస్లో ఉండే వాళ్ళకి కానీ. ఎక్కడ ఉండే వాళ్ళకైనా కూడా, ఎక్కడ ఉండే వాళ్ళకైనా త్రూ డయట్, ఫుడ్ నెంబర్ 1. సో ఫుడ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే, మనము బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ తినడము, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ, స్పైసెస్ యాడ్ చేసుకోవడము. మోస్ట్ ఆఫ్ ది స్పైసెస్ వి యూజ్ ఇన్ ఇండియా, లైక్ జింజర్, గార్లిక్, సినమన్, టర్మరిక్, ఫెనుగ్రీక్, ఎవ్రీథింగ్ మనము 5000 years నుంచి వాడుతా ఉన్నాం అనమాట. దే ఆర్ ఆల్ యాంటీ వైరల్, all the spices. So which is great thing, that's why maybe India lo manaku
ఇమ్యూనిటీ ఎక్కువ ఇవన్నీ వాడడం వల్ల. అండ్ దెన్ ఆల్సో వి ఈట్ హోమ్ మేడ్ పెరుగు, బటర్ మిల్క్ అది తింటాం కదా రెగ్యులర్ గా. వాటి వల్ల గుడ్ బ్యాక్టీరియా ప్రోబయాటిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రోబయాటిక్స్ అవసరము. ఆ ప్రోబయాటిక్స్ ఇమ్యూనో మాడ్యులెన్స్ వల్ల బ్రెయిన్ కి కమ్యూనికేట్ చేస్తాయి అన్నమాట. In turn, your endocrine system and all your glands will be healthy, and that's why we call it a good gut feeling. Became like some kind of saying all the time. So your brain and your gut, they're all communicating all the time. So immune system, din dwara food dwara build chesukochu. Another thing is the little exercise, because this COVID-19 is a respiratory issue. Lungs ni strong ga chesukovalannamata. So little pranayama, little yoga, and light exercise is very important. And also you should reduce your stress. Stress creates your stress hormones in the body. Those stress hormones in turn is they go on all the organs మీద ఎఫెక్ట్ అయ్యి వేరే వేరే డిజీజ్లన్నీ వస్తాయి అన్నమాట. అంటే స్ట్రెస్ అంటే ఇదివరకు వర్క్ స్ట్రెస్ ఉండేది అందరికి, ఇప్పుడు బయటకు వెళ్తే చాలు అందరికి కోవిడ్ స్ట్రెస్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. రైట్. సో స్ట్రెస్ అనేది ఒకటి దాని వల్లే కాదు. బ్రెయిన్ స్ట్రెస్ దేని వల్లనన్నా ఒకటేగా తీసుకుంటది అనమాట. ఇప్పుడు మీకు ఇప్పుడు కోవిడ్ స్ట్రెస్ ఉంది, ముందు వేరే స్ట్రెస్ ఉంటుంది, ఒకరి ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది, కొందరికి ఏదో స్ట్రెస్ ఉంటుంది. ఏ స్ట్రెస్ కైనా బ్రెయిన్ యాక్ట్ సేమ్ వే. ఓకే. సో యూ హ్యావ్ టు లెర్న్ టు రెడ్యూస్ ద స్ట్రెస్. ఓకే. హౌ డు యూ రెడ్యూస్ ద స్ట్రెస్? సో దానికి కొంచెము మనం ఇంట్లో spend time with the family and do exercise and continue your hobbies and so on and on. Your own, you have to create those things anamata. So ilanti vaatlu, and then you have to get good rest. Ilanti vaatlanతా immune system build chesukovalannamata. That's all we can do right now till world comes out with all these vaccines and medicines for sure. Thanks for your inputs. And next caller unnaru, call this. I wanted to add a little bit more. Cheppandi. Shama cheppinatlu, it's very important to build your own immune system. Exercise is very important, and all the food, increase in protein intake. And also ఇంకొకటి ఏమంటే ఈ స్ట్రెస్ ఇంట్లోనే ఉంటే ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయింది ఇప్పుడు ఉంటే చాలా మందికి మానసిక వ్యాధులు వస్తున్నాయి. యాంగ్జైటీ, డిప్రెషన్, ఐసోలేషన్. అదొక్కటే కాకుండా దాని వల్ల కూడా ఇక్కడ వెబినార్స్ కానీ లేకపోతే ప్రజలతో మాట్లాడుకోవడం కానీ, నేను అన్నాను నాన్ కాంటాక్ట్ టైప్ ఆఫ్ ఏ సోషల్ ఇంటరాక్షన్. సో టెలిఫోనిక్ ఇంటరాక్షన్ ఉంటే అది మంచిది. సో యూ విల్ నాట్ హ్యావ్ ఎ డిప్రెషన్. అది ఇంపార్టెంట్. మనం చాలా 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 ఇంపార్టెంట్. ఎవరు ఏమీ చేయలేరు. ఇవన్నీ అయిపోతాయి. ఒకటి ఏమంటే మనకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. 2 విషయాలు. ఒకటి, ఇటువంటి మహమ్మారులు చాలా వచ్చాయి. ఇప్పుడు స్మాల్ పాక్స్ అని, ప్లేగ్ అని, అని అన్ని తట్టుకున్నాం మనం. మనకేరంటే మనస్సు చాలా దృఢంగా పెట్టుకుని అన్ని మంచి జరుగుతాయి అనేసి పాజిటివ్ యాటిట్యూడ్ లో. తర్వాత దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పెసిమిస్టిక్ గా ఉండకూడదు. ఏదో ఇక్కడ బయటకు పోతే చచ్చిపోతాం, లేకపోతే ఇట్లా అయితే, లేకపోతే కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కూడా చచ్చిపోవచ్చు. సో ఇవన్నీ పెట్టుకుని ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే మనకి వీ నీడ్ టు హ్యావ్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఇంకో రెండో పాయింట్ ఎవరంటే ఇంట్లోనే ఉంటే ఈ COVID-19 ఒకటే కాదు, దెర్ ఆర్ సో మెనీ అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏమంటే ప్రజలకు హైపర్ టెన్షన్ ఉంది, డయాబెటీస్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టమక్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్. ఇవన్నీకి ఎవరు పోవట్లేదు డాక్టర్ల దగ్గరికి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ అక్యూములేషన్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి కూడా మనం వీ హ్యావ్ టు ఆన్సర్ టు దోస్ థింగ్స్. బాటం లైన్ ఎవరంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, కాంటాక్ట్ లో ఉండండి. నేను ఇప్పుడు ఈ రోజు కూడా ఐ వాస్ డూయింగ్ టెలిమెడిసిన్. అందరు డాక్టర్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. I wanted to interject. కాల్ ఉంది, కాల్ తీసుకుందాం సార్. సుగ్నా ఫ్రమ్ కాలిఫోర్నియా. హలో సుగ్నా గారు, చెప్పండి. మీరు స్ట్రైట్ గా క్వశ్చన్ ఎవరిని అడగాలనుకుంటున్నారో వాళ్ళని అడగండి. హలో
సుగ్నా గారు, యా ఓకే, కాల్ డ్రాప్ అయింది. యా కంటిన్యూ. సో నెక్స్ట్ మనకి అన్నింటికంటే జనరల్గా యుఎస్లో అందరికీ చాలా ఎక్కువగా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అటర్నీ అనేది ఎంత మనకి కీ రోల్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ప్రశాంతి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఎవరైతే అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే ప్రస్తుతం ఎక్స్టెండ్ ఉంటుంది అనేసి అని అన్నారు. అదేవిధంగా H1 కానీ ఈ వీసాలు వీళ్ళు పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎవరికైతే ఎక్స్పైర్ అయిపోయినాయో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అంటే ఎక్స్టెన్షన్ని ఫైలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ప్రశాంతి గారు. Yeah, so basically, yes, that's a good question. Yeah. So the problem that people have been facing ikkada is threefold. నేను అనుకుంటున్నా. ఒకటేమో ఫైనాన్షియల్, కోవిడ్ ద్వారా, because of financial issues, financial downturn in the market, H1B people are losing jobs, and because of that వాళ్ళు they have to be terminated from their employment. ఎందుకంటే those are the rules. Employer terminate చేయకపోతే then employer will be in trouble. Yes. So that is the first reason there is a problem for immigrants and non-immigrants. Yeah, big problem. Second is of course logistics. Meer annattu visa expire aitundi. My parents, for example, just give you an example on B2, but they cannot leave the country because there are no flights. Atlantappudu valla visa extension expire aitundi, visa expire aitundi. Their non-immigrant status is expiring, so they fall out of status. If they fall out of status, something called unlawful presence anedi vastundi. Okay. Unlawful presence ante if you are out of status for more than 6 months. Okay. And if you leave the country, malli rara, you cannot come back. So you are banned for the next 10 years. So that is a big problem, unlawful presence anedi. So that is a problem that is encountered because of logistics, because there is no flights. The third problem and significant problem that manaku chaala mandi manam dani gurinchi aalochistalem gaani is politics, is the politics behind COVID-19. Ippudu em avutundante the present administration has pretty much always been against immigration. So ippudu using COVID-19 as an excuse, they are basically promoting their anti-immigration agenda. Adi సో దీన్ని అవకాశంగా వాడుకుంటుంది అంటారు గవర్నమెంట్? Ante, that is my opinion, and most immigration attorneys think like me. Yes. So basically, and what we have already seen that manam ippudu oka executive order already pass ayindi, oka implement ayindi, proclamation vachindi daniki. Aa executive order luckily ekko mandi ippudu varaku effect kaaledu, endukante it's only for 60 days duration. So basically that executive order has said that anybody who is outside the country, బయట ఉన్నోళ్ళకు who are applying for a green card, వాళ్ళు 60 days వరకు their process is stuck. వాళ్ళు ఏం చేసుకోలేరు. But after 60 days everything goes as usual. దాంతో ఇప్పుడు మనకి ఏం ఎఫెక్ట్ అయ్యలేదు, ఎందుకంటే కాన్సులేట్స్ ఆర్ క్లోజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్ ఎనీవే. 60 days వరకు మనకు ఏం అయ్యేది లేదు. సో అది pretty much, if it extends beyond 60 days, then ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? మన ఇండియన్స్ కి, మన పేరెంట్స్ కి, if we want to file for them, మన siblings, brothers and sisters, parents, or green card holder spouses ki, they will be affected. Okay. So let's see if the 60 days, if he extends the executive order beyond 60 days, but ippudu varakite the net effect is nil. Okay. So but what we have to see is future lo malli executive orders malli emanna untaya unte ippudu H1s ki etla effect aitadi, స్టూడెంట్స్ కి ఎఫెక్ట్ అవుతారా, విజిటర్స్ ఎఫెక్ట్ అవుతుండ్రా, ఇమిగ్రెంట్స్ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఎఫెక్ట్ అవుతుందా అనేది ఈజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. మొత్తం ఇమిగ్రేషన్ సిస్టమ్ కి ఒక సవాల్గా అనిపించట్లా ఈ ప్రాసెస్ అంతా? కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడు మనకు లాట్ ఆఫ్ హిస్ సపోర్ట్ బేస్ ఇస్ అన్ఫార్చునేట్లీ ఇస్ కన్జర్వేటివ్, అండ్ దే ఆర్ నాట్ దే డోంట్ సపోర్ట్ ఇమిగ్రేషన్ unfortunately. Ippudu ayedi adi basically his supporters and his advisors. So ippudu next executive order everybody is worried. Ippudu em avutundi, ippudu already H1 మీద ఉన్నోళ్ళకి వాళ్ళకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా, లేకుంటే only people who are coming, new people, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా? So few rumors and some things we have heard. One thing is they are saying that ippudu H1B employees ki వాళ్ళు వేజ్ అనేది ఎక్కువ చేస్తారు, మినిమం వేజ్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి 85,000 ఉంటే
they want to make it to 140,000. Yeah. If that happens, then pretty much you're erasing 80% of the H1s from India. Yeah. Yes. Because Okay. very few people are paid that amount of money. No. So that is one rumor that Adi Kawatsu ani. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు they're saying OPTs కి అంటే స్టూడెంట్స్ కి ఎఫెక్ట్ కావచ్చు అని. అంటే స్టూడెంట్స్ హూ ఆర్ ఆన్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇప్పుడు మనం స్టూడెంట్స్ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ మాస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 year ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత యూ గెట్ అనదర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, స్టెమ్ ఓపీటీ అంటారు దాన్ని. సో అది దే వాంట్ టు సమ్హౌ లిమిట్ దట్ బికాస్ దే డోంట్ వాంట్ ఆల్ దీస్ పీపుల్ ఇన్ ద మార్కెట్. Their excuse is basically that ఇప్పుడు unemployment ఇంత high ఉంది కదా, let's try to cut down people coming from outside. కంటిన్యూ చేద్దామండి. ఒక కాలర్ ఉన్నారు, రవి ఫ్రమ్ ఫ్లోరిడా. హలో హలో హలో. రవి గారు, స్ట్రైట్ గా మీకు వచ్చిన ఎవరికి అడగండి. నా క్వశ్చన్ అటార్నీ కండి, ప్రశాంతి గారికి. ప్రశాంత్ గారు, లైక్ ప్రెసెంట్ మా క్లయింట్ ఉన్న వాళ్ళంతా 10% రేట్ రిడక్షన్ అని అంటున్నారు, అండ్ మా ఎంప్లాయర్ ఏమో ప్రతిదానికి అమెండ్మెంట్ చేయాలి అంటున్నారు. నాకు రీసెంట్ గా 3 years వరకు అప్రూవల్ వచ్చిందండి. సో క్లయింట్ వాళ్ళు 15% రిడక్షన్ చేశారు. సో ఆ ఎంప్లాయర్స్ అందరు చేస్తున్నారు. సో వాళ్ళేమో ప్రస్తుతం ఉన్న రేట్స్ మేము ఇవ్వలేము, సో వీ హ్యావ్ టు డూ అమెండ్మెంట్ అంటున్నారు. నాకు రీసెంట్ గా 3 years అప్రూవల్ వచ్చిందండి. సో హౌ డు వి take this Sunday? So what are the things as an H1B employee I have to be caution about? Right. So you shouldn't worry about filing an amendment. ఎందుకంటే ఇప్పుడు మీకు అమెండ్మెంట్ అప్రూవ్ కావాల్సిన అవసరం లేదు, అది గుర్తుంచుకోండి మీరు. బికాస్ మీకు ఆల్రెడీ H1 అప్రూవల్ ఉంది. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ ఫైల్ అన్ అమెండ్మెంట్, అంతే. ఇప్పుడు అప్రూవ్ అయ్యేది ఎట్లయినా అనదర్ 6 months వరకు ప్రీమియం ప్రాసెసింగ్ లేదు కనుక అది ఎట్లయినా అప్రూవ్ కాదు, రైట్? సో మీరు ఫైల్ చేయడం కదా మీ పని, అంతే. అప్రూవల్ అవసరం లేదు మనకు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ పెండింగ్, యూ as soon as you file it, you can start working on the lower salary. కానీ నేను ఇంతకు ముందు కూడా అన్నట్టు it has to be above the prevailing wage and it has to be part time if you're changing it. The amendment has to be for a part time amendment, so the job has to be part time. So you only have to worry about filing it, you don't have to worry about the approval. So while it's pending, most probably within the next 6 months malli situation normal ki raavochu kada. So you just withdraw that petition and then you just continue with the approval that you have. Okay, thank you andi ప్రశాంత్ గారు. నెక్స్ట్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, మీకే క్వశ్చన్. సో ఇక్కడ మెయిన్ చూసినట్లయితే మీరు యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు చిన్న వయసు నుంచే ఎన్నో ఇన్నోవేషన్స్ చేసి సైంటిఫిక్గా ప్రూవెన్ అనమాట, ఒక సక్సెస్ఫుల్ పర్సన్. సో మీకు శ్యామ గారు బ్యాక్ బోన్గా ఉంటూ మొత్తం సంస్థలంతా కూడా వెనకుండి వెన్నెముకలు ఆమె నడిపించడం కూడా, అది సపోర్ట్ కూడా ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ క్రమంలో మీరు మీ అబ్జర్వేషన్ వరకు, ఒక సైంటిస్ట్గా మీ అబ్జర్వేషన్ వరకు, ఈ కరోనా అనే వైరస్ భవిష్యత్తుని అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని డిసైడ్ చేసే పరిస్థితి సైన్స్ కూడా సవాల్ విసిరే పరిస్థితి ఉందంటారా? దీనికి కరోనా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇస్ చాలా హాట్ సబ్జెక్ట్. ఇప్పుడు అది కరోనా తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, నా ఉద్దేశంలో ఇది కొన్ని దేశాల్లో చాలా దెబ్బ ఉంది ఇది. కానీ వెస్టర్న్ కంట్రీస్ లో, లైక్ నేను చెప్పినాను కదా ఎర్లియర్ గా, అమెరికాలో కానీ, వెస్టర్న్ యూరోప్ లో కానీ, యునైటెడ్ కింగ్డమ్ లో కానీ ఇక్కడ చాలా ట్రబుల్ ఉంది. కానీ అదే ఏషియన్ కంట్రీస్ లో కరోడ్ చాలా తక్కువ ఉంది. నా ఉద్దేశంలో వాళ్ళకి ఇంత బాధ ఉండదు, ఇది ఈ కరోనా అనేది రిపీట్ అవ్వదు అని. యాజ్ అ మైక్రోబయాలజిస్ట్ అండ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ద వైరసెస్, నా అబ్జర్వేషన్ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ ఇన్ మై ఒపీనియన్. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అంటున్నారు, ఎర్లియర్ గా మీరు అడిగినారు వ్యాక్సిన్ అంటే ఏంది, మెడిసిన్స్ ఎక్కడ వస్తాయని. ఈ వ్యాక్సిన్ అనేది అది కొంచెం కష్టమే ఇది, ఎందుకంటే మ్యూటేషన్ ఎక్కువ ఈ ఆర్ఎన్ఏ వైరస్ కి. అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు శ్యామారెడ్డి గారు చెప్పినట్టే న్యూట్రిషనల్ గా ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవడం ఈస్ ద బెస్ట్ వే టు గో.
చిన్నగా వస్తాయి, వ్యాక్సిన్స్ వస్తాయి, చిన్నగా మెడిసిన్స్ వస్తున్నాయి. వాటిని ఓన్లీ దట్స్ ఓన్లీ ఫర్ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్. ఓవరాల్ గా 85% ఆఫ్ ది పీపుల్ కి హర్డ్ ఇమ్యూనిటీ ఉంది ఇప్పుడే. ఈవెన్ ఇన్ అమెరికా దేర్ ఇస్ హర్డ్ ఇమ్యూనిటీ బికాస్ ఎక్సెప్ట్ ఫర్ పాకెట్స్ ఇన్ న్యూయార్క్, న్యూ జెర్సీ, ఈ పాకెట్ తప్పితే ఓవరాల్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఇట్ ఈస్ నాట్ మచ్. It is not considering all. So what I am interpreting it as herd immunity. Herd immunity అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి యాంటీబాడీస్ ఫామ్ అయి ఉన్నాయి బాడీలో. అందువల్ల నా అనాలిసిస్ ఆన్సర్ మీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఇది అనుకున్నంత సీరియస్ ప్రాబ్లం కాదు. ఓకే, కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మనం కొన్ని ఆచారాలు మార్చుకోవాలి, అది తప్పదు. ఇది జనంత వరకు. అంతేగాని మనం సామారెడ్డి గారు చెప్పినట్టు ఆ స్ట్రెస్ అనేది ఉండకూడదు. స్ట్రెస్ ఇస్ ద వర్స్ట్ థింగ్ టు హ్యావ్. ఇది ఎప్పుడేమైపోయిందంటే ఈ స్ట్రెస్ అనేది వచ్చేసింది ఇప్పుడు అందరికి. ఆ కోవిడ్ అంటే ఏందో తెలియదు, ఆ వైరస్ అంటే ఏదో అనుకుంటా. వైరస్ ఇస్ డెడ్ పార్టికల్, ఇట్ ఈస్ అ టైనీ క్రియేచర్. ఓకే, అండ్ దెన్ ఎస్పెషలీ ఈ కరోనా 19 అనేది చాలా డెలికేట్ వైరస్. ఇది దీంట్లో మన కొవ్వు పదార్థం ఉంది దాని మెంబ్రెయిన్ లో. అందువల్ల సోప్ తో కడిగినా చనిపోద్ది. అందువల్ల మీ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండి కొంచెం హైజీన్ కొంచెం మెయింటైన్ చేసుకుంటే మనకి రాదు. ఇండియన్స్ కి ఈ జబ్బు ఎక్కువ రాదు. అది నా అనాలిసిస్. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ చెప్పండి. యా కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం సార్. యా, హలో. హలో. యా, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి? నా పేరు శేఖర్ అండి, ఫిలడెల్ఫియా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, రైట్ అండి. స్ట్రైట్ గా మీరు ఏ క్వశ్చన్ అయితే ఎవరిని అడగాలనుకుంటున్నారు వాళ్ళని అడగండి. నేను అతను కూర్చున్నాను, పాస్పోర్ట్ కూర్చున్నాను. మా అమ్మాయిది అడుగుదాం. హలో. యా, చెప్పండి. హలో. మా పాప ఇండియాలో ఉందండి ఇప్పుడు ప్రజెంట్. ఐ థింక్ అటర్నీకి ప్రశాంత్ మీకే అంతా క్లియర్ గా లేదండి. కాల్స్ అన్ని మీకేనండి. అంటే పబ్లిక్ హెల్త్ వీటన్నింటికి అంటే కూడా కెరీర్ ఇంపార్టెంట్. హలో. చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది. హలో. మా పాపది దిస్ మంత్ 30th వీసా వ్యాలిడ్ అయిపోతుందండి. రీఎంట్రీ తీసుకున్నాం పాస్పోర్ట్ 2 years. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఛాన్స్ లేదు. దాని తర్వాత ఏమైనా ఛాన్స్ పేపర్లను సబ్మిట్ చేయాలా లేకపోతే ఫ్లైట్లో తిరిగితే వచ్చేయచ్చా? సో నాకేం అర్థం అవుతుందంటే మీ డాటర్ ఇస్ ఇన్ ఇండియా నౌ. అదే సార్, ఇంకా అదే కూర్చున్నా. ఇండియాలో ఉందంటండి ప్రెసెంట్. ఇండియా. ఓకే, సో గ్రీన్ కార్డ్ హోల్డర్ అండి మీ డాటర్? పాస్పోర్ట్ 2 years. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఛాన్స్ లేదు. దాని తర్వాత ఏమైనా ఛాన్స్ పేపర్లను సబ్మిట్ చేయాలా లేకపోతే ఫ్లైట్లో తిరిగితే వచ్చేయచ్చా? సో ఇప్పుడు తను గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే యూజువలీ దేర్ ఇస్ అ ప్రాబ్లం. ఎందుకంటే 1 year కంటే ఎక్కువ మీకు తెలిసిందే కదా ఉండరాదు ఇండియాలో. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ది యుఎస్ విదిన్ 1 year. అండ్ చాలా మంది ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఉన్నారు. దే ఆర్ స్టక్, పర్మనెంట్ రెసిడెంట్స్ ఆర్ స్టక్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఫైట్స్ లేవు కనుక రాలేకపోతున్నారు వాళ్ళు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో యాక్చువల్లీ USCIS హ్యాస్ మేడ్ ప్రొవిజన్స్. దే ఆర్ మేకింగ్ సమ్ ఎక్సెప్షన్స్. ఇప్పుడు మీ సిచ్యువేషన్ లో, మీ డాటర్ సిచ్యువేషన్ లో మోస్ట్ ప్రాబబ్లీ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ అప్లై ఫర్ రిటర్న్ రెసిడెంట్ పర్మిట్. మీరు అక్కడ మీరు యుఎస్ లో లేకున్నా అప్లై చేయండి. అప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే రిసీట్ వస్తుంది. ఆ రిసీట్ చూపెట్టండి మీరు ఆస్క్ యువర్ డాటర్ టు షో దట్ రిసీట్ అట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. అండ్ వీ హ్యావ్ యాక్చువల్లీ స్పోకెన్ టు ఇన్ న్యూయార్క్ అట్ లీస్ట్ అండ్ ఇన్ మెనీ అదర్ ఎయిర్పోర్ట్స్. వీ హ్యావ్ స్పోకెన్ టు ద CBP అంటే హెడ్ ఆఫ్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్. హెడ్ ఆఫ్ ది ఆఫీసర్ రూసో అని, హీ ఈస్ ద డైరెక్టర్ ఫర్ CBP in New York. So at JFK, so we have spoken to him and many other people, and they're basically saying that they're allowing permanent residents back. In 1 year అయిపోయినా వాళ్ళు allow చేస్తున్నారు. కానీ మన మంచి కొరకు మన అది రిటర్న్ రెసిడెంట్ పర్మిట్ అప్లై చేసుకొని పెట్టుకుంటే బెటరు. అది ఎట్లాగో రాదు, ఎందుకంటే దానికి ఫింగర్ ప్రింట్స్ అవసరము. మీరు కంట్రీలో ఉండాలి దాని కొరకు. బట్ రిసీట్ తోని
మీరు you can come back. They are letting you come back. First, only thing is మీరు delay చేయకుండా as soon as flights become available, make sure your daughter comes back. మన సైడ్ నుంచి డిలే ఉండొద్దు. రైట్, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ వేణు గారు, ఎన్ఆర్ఐ జర్నలిస్ట్. సో వేణు గారు చెప్పండి, అంటే మీరు ఒక ఎన్ఆర్ఐ జర్నలిస్ట్గా యుఎస్ నుంచి ఇటు తెలుగు వారి నుంచి అదేవిధంగా ఇండియన్స్ నుంచి వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ అంటే గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు తెలియవు. సో మీ దృష్టిలో కనిపించినవి ఏమైనా ఉన్నాయా? ఇమిగ్రేషన్ సంబంధించినవి ఉన్నాయి సార్, అవి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అమెరికా నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నారు చాలా మంది విజిటర్స్, వీళ్ళందరూ ఏపీ గవర్నమెంట్ దాన్ని హెల్ప్ చేస్తున్నారు మన జగన్ గారు. ఓకే, ఓకే, ఆడియో ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ఇష్యూ. సో కమ్ టు నెక్స్ట్ ఉపేంద్ర గారు, మీకే క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ చూసినట్లయితే ఇండియా గవర్నమెంట్ తీసుకుంటున్న పాలసీస్ కానీ అదేవిధంగా యుఎస్ గవర్నమెంట్ తీసుకుంటున్న పాలసీస్ కానీ మీ రాజకీయ అనుభవంలో అంటే ఏ విధంగా ఉన్నాయి? ఇది కరెక్ట్గా వెళ్తుందంటారా సిస్టమ్? అంటే లాక్డౌన్ నుంచి కానీ లేదా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఎకానమీ ఇష్యూస్ ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసే విషయంలో కానీ ఇమిగ్రేషన్ ఈ విషయంలో కానీ చెప్పండి సార్. ఆశ్చర్యంగా ఏంటంటే ఫస్ట్ అమెండ్మెంట్ రైట్స్ అని చెప్పి కొంతమంది అది వయలేషన్ అవుతున్నదని చెప్తున్నారు. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ అదొకటి. అదే కానీ 50 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో వేరే వేరేగా యూనిఫామ్ గా ఏం లేదు. కొన్ని రాష్ట్రాలు కంప్లీట్ లాక్డౌన్, కొన్ని రాష్ట్రాలు పార్షియల్ ఓపెనింగ్, రీఓపెనింగ్ అట్లా చేస్తున్నారు. అన్యూజువల్. ఇది సపోజ్ టు బి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కానీ ఐ డోంట్ సీ ద యూనిటీ హియర్. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి ఈస్ డూయింగ్ సంథింగ్ అండ్ whatever he is doing, the opposition from the governors is tremendous, and also whatever governors are doing, they are not getting the help from the federal government in terms of the testing and other things they are asking for and supplies. And this is a very chaotic situation in America lo. That is my opinion. Kani and also stimulus already more than $3 trillion stimulus ichesaru. Then another bill was introduced by the Speaker of the House. Adochi another asking for another $3 trillion. In the meantime, the unemployment rates చాలా ఎక్కువైపోయింది. అదే కాకుండా the states are supposed to balance their budgets while their deficits are very large deficits. They are looking to federal government for help. The help is not in the near sight. This is a very, as far as I'm concerned, it's very chaotic. Nobody believes anybody. They're all saying, starting from vaccines to infections and testing, there is so much of contradiction. I have never seen the contradiction in my life here. ఓకే. సో నాకు తెలిసి బహుశా ఈ సిచ్యువేషన్ ఇంతవరకు ఉన్నవారు ఎవరు చూసుండ్రేమో. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి, అంటే చిన్న నుంచి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తుకి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అంటున్నారు మీ దృష్టిలో చూసినట్లయితే? ఇండియన్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, he has seemed to have complete control. అదే పార్లమెంటరీ సిస్టమ్ కదా, దట్స్ a parliamentary system. ఇక్కడ presidential system where you have 3 branches of government and constitution, the First Amendment. It's all these things, the libertarians, Republicans, Democrats, and also it's an election year in the United States. ఇండియాలో ఎలక్షన్ లేదు కదా ఇప్పుడు. ఇప్పుడు అది పెద్ద సవాల్. అంటే మీరు ఇప్పుడు మీరు ప్రజెంట్ డెమోక్రటిక్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా రాజకీయంగా మలుచుకునే అవకాశం ఉందా? అదేవిధంగా అటు ట్రంప్ గారు కూడా అదే పరిస్థితి, అదే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా?
తప్పకుండా. ఐ థింక్ ఈ సంవత్సరం బిగినింగ్ లో ఎకానమీ చాలా బాగుండేది. COVID-19 వల్ల ఈ ఎకానమీ చాలా దెబ్బతిన్నది. స్టాక్ మార్కెట్ కొంచెం పైకి వస్తున్నది, కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ సిచ్యువేషన్స్ ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ కి ఆల్వేస్ ప్రాబ్లం. ఇది డెమోక్రాట్స్ దాన్ని యూజ్ చేసుకుని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తున్నారు. అదే కాకుండా మన ట్రంప్ వచ్చి కొంచెం స్టబర్న్ అండ్ ఏదేదో చెప్తాడు, క్లోరాక్స్ అది ఇది ఏదేదో చెప్పి క్రియేట్ సమ్ కాంట్రవర్సీస్ అండ్ డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేశారు. సో దేర్ ఇస్ కాన్స్టెంట్ ఫైటింగ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్, వెదర్ ఇట్ ఈస్ కాలింగ్ ఒబామా గేట్ అంటారు, దెన్ దే కాల్ ఇట్ మైకల్ ఫ్లిన్, దానికి జడ్జి కాంట్రవర్సీ ఆల్సో అదొకటి అవుతున్నది. దెన్ ఇన్వెస్టిగేషన్స్, ఓవర్ సైట్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ very very toxic. Right. So people are confused. They don't have jobs. Some people cannot have food also. And they are very scared. Chala stress, so they're suffering. Yes, thank you sir. And next Harnath garu, I want to give my meeke question sir. Okay, give the question. Yeah. ఇప్పుడు చూసినట్లయితే మీరు ఆల్రెడీ సర్వీస్ ఓరియంటెడ్గా కూడా ఎప్పటి నుంచో ఉన్నారు, కొన్ని ఆర్గనైజేషన్లో వేరియస్ పొజిషన్స్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో అక్కడ మీరు ఇండియాలో మనకి ఇక్కడ కానీ లేదా యుఎస్లో కానీ రెండు వైపులా కూడా ఇప్పుడు మన తెలుగు సంస్థలు అనేక సర్వీసెస్ని చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఇంకా ఎటువంటి సర్వీసెస్ చేస్తే బెటర్గా ఉంటుంది అటు యుఎస్లో కమ్యూనిటీకి కానీ ఇటు ఇండియాలో ఉండే తెలుగు కమ్యూనిటీకి కానీ? గుడ్ క్వశ్చన్. మీరు చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు జస్ట్ ఐ వాంటెడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ఉపేంద్ర ప్రీవియస్ ఉపేంద్ర గారి ఇది గురించి. అంటే ఎకానమీ ఇప్పుడు జస్ట్ ఐ వాంట్ గివ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ అన్నారు, చాలా ఒక ఆల్మోస్ట్ 30 million పీపుల్ ఆర్ అన్ఎంప్లాయ్డ్. ప్రాబ్లం ఏంటంటే మా ఆఫీస్ లో ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి వచ్చాను. ఐఎమ్ డూయింగ్ అ టెలిమెడిసిన్. ఐ హ్యావ్ అబౌట్ 30 ఎంప్లాయీస్. వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. దే డోంట్ వాంట్ టు కమ్ టు వర్క్. ఎందుకంటే ఎవ్రీ వీక్ whether they work or not, they are getting $600. $600 extra. $600 extra వస్తుంది అనమాట. అంటే they are taking the extra money and they don't want, government is giving a lot of money not to work. Okay. So that is a problem. So I can get back to your question now. ఇప్పుడు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నేను ప్రెసిడెంట్ చేశాను. ఇప్పుడు ఇండియాలో కానీ ఇక్కడ కానీ తర్వాత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, తర్వాత వచ్చేసి హెల్త్ ఎడ్యుకేషన్ కానీ, దాని తర్వాత వచ్చేసి ప్రొవైడింగ్ మాస్క్స్, ప్రొవైడింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ విచ్ ఆర్ యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ కానీ ఇవి ప్రొవైడ్ చేయడం కానీ, తర్వాత వచ్చేసి ప్రజలకి అవగాహన ఎక్కువ కల్పించడం కానీ అవి కూడా చేస్తున్నాము. ఫుడ్ విషయంలో గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి రత్నాకర్ గారు అక్కడ స్టూడెంట్స్కి ఫుడ్ ఇవి కూడా సప్లై చేయడం కూడా మనం చూస్తున్నాం సార్, స్పెషల్లీ సర్వీస్ ఓరియంటెడ్. అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రోటీ కపడా ఆర్ మకాన్ అంటారు. ఇప్పుడు రోటీ కపడా ఉండి మకాన్ ఉండి ఇంట్లోనే ఉండాలంటారు. తర్వాత వచ్చేసి ప్రజలకి తిండి ఉండాలి, ఎక్కడ పని చేయకూడదు అంటారు. తర్వాత వచ్చేసి తిండి కావాలా, సో దే హ్యావ్ టు ప్రొవైడ్ ద ఫుడ్. అది సో that is a great program which is happening and that's a great one. Wonderful అండి. అలాగే మేము కూడా వివిధ సంస్థలు, తెలుగు సంస్థలు ఇక్కడే కాకుండా అమెరికాలో కాకుండా ఇండియాలో కూడా చేస్తున్నాము. రైట్. సో అది థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ రాజు గారు, మీకు ఫైనల్ క్వశ్చన్. సో ఇప్పుడు చూసినట్లయితే ట్రేడ్ పరిస్థితి ఇంటర్నేషనల్గా ఈ విధంగా ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే అమెరికా మరియు చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ వలన ఇండియా ఏ విధంగా లబ్ధి పొందే అవకాశం ఉంది, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి, అదేవిధంగా ఈ వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికంటే అంటే ఇప్పుడు అమెరికా ఇస్ ఫుల్లీ డిపెండెంట్. క్విక్ మన టైం అప్, క్విక్ గా ఆన్సర్ చేయండి.
మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరిగేది చైనాలో జరిగినప్పుడు యా ఇప్పుడు ప్రస్తుతానికి టాయిలెట్ పేపర్ కూడా దొరకట్లేదు షాపులలో అన్ని షెల్ఫ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి. అంటే ఇప్పుడు చైనా మీద అన్నిటికీ డిపెండ్ అయ్యేసరికి ఈ దీనితోటి లెసన్ ఏంటంటే వేరే దేశాలలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. అది ఒకటి ఇండియాకు ఒక లబ్ధి పొందే అది అవకాశం ఉంది. కొన్ని కంపెనీస్ ఇక్కడ నుంచి జరిగే కొన్ని మేజర్ కంపెనీస్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇండియాలో ఓపెన్ చేయడానికి వాళ్ళ సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గానీ ఇంపోర్ట్ ఫ్రమ్ ఇండియా గానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన వస్తువులను ఇక్కడికి తీసుకురావడానికి వాల్మార్ట్ గానీ మేజర్ ఇండస్ట్రీస్ వాళ్ళు తేవాలని అనుకుంటున్నారు. అది జరగబోతుంది నెక్స్ట్ 2-3 months లో. దానికి అఫ్ కోర్స్ ఇండియా ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంపిటీషన్ లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాం, అందరు మాట్లాడాడు. అదే విధంగా మన జగన్ గారికి ఇండియా రాష్ట్రం పరిచయము, ఎందుకంటే సీఎం జగన్ గారు ఇక్కడ ప్రైవేట్ విజిట్ చేశారు ఇక్కడికి. సో మాకు కూడా ఇక్కడ ఇండియా సత్సంబాలు కూడా పెరగాలని, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బిజినెస్ అక్కడికి పోవాలి, అక్కడ బిజినెస్ ఇక్కడికి వచ్చి ఎక్స్పాన్షన్ చేసుకోవాలి అనేది మా ఉద్దేశం అండి. దీంతో అందరికీ బెనిఫిట్ అవుతుంది. అండ్ టైం పడుతుంది ఇవన్నీ పట్టడానికి, ఇదంతా ఎకనామిక్ రికవరీ కావడానికి చాలానే టైం పడుతుంది. ఎందుకంటే ఈ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అనేది మళ్ళీ స్టిమ్యులేట్ పెట్టి రావడం అనేది చాలా రోజులు పడుతుంది. అంటే ఏపీ ఇప్పుడు చూసినట్లయితే చాలా లాంగ్ కోస్టల్ ఏరియా ఉంది. సో అది కూడా బిజినెస్కి ఎక్కువ పర్సంటేజ్ ఉపయోగపడే అవకాశం ఉందంటారా? అవునండి, ఇప్పుడు ఏపీలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో చూసుకుంటే ఒక్కొక్క ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఉన్నది. అందుకే ఎక్కడ పోయినా ఒక్కొక్క ఇండస్ట్రీ స్పెసిఫిక్, ఎందుకంటే అక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ టెంపరేచర్ కావచ్చు, అక్కడ లేబర్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ కూడా కావచ్చు, ఎవరైతే అవైలబిలిటీ ఎడ్యుకేషన్ సెంటర్స్ కావచ్చు, వీటన్నిటికి. ఇంకోటి కోస్టల్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్, అంటే ఇప్పుడు మేజర్ కంటైనర్స్ ఆర్ ఆల్ షిప్పింగే కదా, సీ ద్వారా ఎక్కువ మనకు షిప్పింగ్ అవుతుంది కాబట్టి అది కూడా దానికి ఒక ఏపీకి లాభం పొందే అవకాశం ఉంది. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ ఏదైతే మేజర్ రీసోర్సెస్, ఎందుకంటే రా మెటీరియల్ అనేది అవసరం. ఏదైతే ఈ ఐటమ్స్ తయారు చేయడానికి లోకల్ రా మెటీరియల్, లోకల్ లేబరు, ఇంకొకటి రాష్ట్రంలో ఉన్న లేబర్ లాస్, లేబర్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఈ పాలసీస్ కావచ్చు, ఈ రెడ్ టేప్ అంటారు, రెడ్ టేప్ టు డూ బిజినెస్, ఈజీ టు డూ బిజినెస్ అని, కాస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది, ఇవన్నీ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు లాభమే జరుగుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్గా క్లోజ్ చేసే ముందు మనం ఎంఎస్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, దీనికి భవిష్యత్తులో అంటే ఇంతవరకు చెప్పింది ఒక ఎత్తు అయితే, సొల్యూషన్ వచ్చే అవకాశం మెడిసిన్ కానీ లేదా వ్యాక్సిన్ కానీ మినిమం ఎంత సమయం పట్టవచ్చు? దానికి ఏమైనా ఒక అవకాశం ఇన్పుట్ ఒక 1 minute చెప్పగలరా? అది వ్యాక్సిన్ ట్రై చేస్తున్నారు. వ్యాక్సిన్ అంటే హర్డ్ ఇమ్యూనిటీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో న్యాచురల్ ఇమ్యూనిటీ, అది దానికే అదే వస్తుంది. ఇంకోటేమో వ్యాక్సిన్ ద్వారా వస్తుంది. వ్యాక్సిన్ అనేది ఇట్స్ గోనా టేక్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హరీయింగ్ అప్. they are trying to catch the market. అందువల్ల it's going to take at least a year and a half. That's not going to be the total solution అండి. ఓకే, సొల్యూషన్ అది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేయాలంటే ఈ న్యూట్రిషన్ ద్వారా చేసుకొని ఇమ్యూనిటీ చేసుకోవాలా. మెడిసిన్స్ కూడా దే ఆర్ ట్రైయింగ్. మెడిసిన్ ఈజ్ ఓన్లీ ఫర్ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్, దోస్ హు ఆర్ గోయింగ్ టు బి హాస్పిటలైజ్డ్. అందువల్ల ప్రయారిటీ మెడిసిన్స్ కంటే కూడా ఇప్పుడు వ్యాక్సిన్ మీద ఉన్నారు. వ్యాక్సిన్ కంటే కూడా ప్రస్తుతానికి మన ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోవాలి మనం. అందువల్ల ఈ హర్డ్ ఇమ్యూనిటీ త్రూ న్యూట్రిషన్ అండ్ ఆల్సో త్రూ ఎక్స్పోజర్. చాలా మందికి హర్డ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చేస్తుంది ఇప్పుడు. అందువల్ల answer your question, vaccines take time. Everybody is depending on vaccine. ఆ వ్యాక్సిన్ వస్తే మేము బయట రావచ్చు, ఆ తర్వాత ఏదైనా చేయొచ్చని. That's going to take long time. In the interim, they got to take care of their stress level తగ్గించుకొని భయపడకూడదు. అది మెయిన్ థింగ్. నా థీమ్ ఇప్పుడు ఏంటంటే ఇది మీరు అనుకున్నంత భయపడే వైరస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా వచ్చి చాలా పేషెన్సీతో ఈ షోలో పాల్గొన్నందుకు సార్. సో అనేక ఇన్పుట్స్ మనకి ఇచ్చారు, చూసారు కదండి. సో ఇటు బిజినెస్ పరంగా, అదేవిధంగా హెల్త్ పరంగా, ఇటు చూస్తే ఎవరికైతే ఇమ్మిగ్రేషన్ సవాళ్ళు ఉన్నాయో వీటన్నింటికి కూడా అన్ని రకాలు సవాళ్ళు కూడా రావటం జరిగింది. అదేవిధంగా
ఈ ప్రధానంగా చూసినట్లయితే ఈ కోవిడ్ని ఎదుర్కోవడానికి ముఖ్యంగా మనకి మానసిక స్థైర్యం అవసరం, పాజిటివ్ నేచర్ కావాలని కూడా మనకి డాక్టర్స్ చెప్తున్నారు. సో మనందరం ఆశిద్దాం అతి త్వరలోనే ఈ ఇష్యూని ప్రపంచమంతా కూడా ఎదుర్కొనే పరిస్థితి రావాలని, మరింత కట్టుదిట్టమైన పరిస్థితి ఉంటున్నప్పటికి కూడా భవిష్యత్తులో ఈ పరిస్థితి నుంచి సాధారణ పరిస్థితి నెలకొనాలని కోరుకుందాం. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.